ఈ మధ్య కాలంలో డయాబెటిస్ కేసులు ఎక్కువగా పెరగడానికి కారణమేమంటారు? వాస్తవానికి డయాబెటీస్‌కి, ఊబకాయానికి డైరెక్ట్ కనెక్షన్. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఊబకాయం పెరుగుతూ వస్తుంది. మరి ప్రపంచంలో అత్యధికంగా మన దగ్గరే డయాబెటిస్ పెరగడానికి కారణం ఏంటంటే, మనం అలవరించే అలవాట్లు, లైఫ్ స్టైల్ డిసీజ్ కిందే డయాబెటిస్ కింద కేటగరైజ్ చేస్తాం. సో, వాస్తవానికి మన దగ్గర ఎక్సర్సైజ్ కెపాసిటీ తక్కువ. చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తారు. ఫుడ్ టైమింగ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయరు. వెస్టర్న్ వరల్డ్‌లో ఏంటంటే అర్లీగా తింటారు, అర్లీగా పడుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇక్కడేంటంటే మనం లేట్‌గా తింటాం, లేట్‌గా పడుకుంటాం. సో, ఇలాంటివన్నిటి కూడా లైఫ్ స్టైల్‌కి కనెక్షన్ ఉంది కాబట్టి డయాబెటిస్ ఎక్కువగా మన దేశంలో కనిపిస్తుంది. ఇదే కాకుండా మన జెనెటిక్స్‌లో కొన్ని మార్పులనేవి ఉన్నాయి. పుట్టుకతోనే వచ్చే లక్షణాలు. అది డయాబెటిస్ పెంచే విధంగా ఉన్నాయి కాబట్టి దాని కారణంగా కూడా మనకి డయాబెటిస్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. తర్వాత రైస్ కన్జంప్షన్. సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా రైస్ తింటాం కాబట్టి, ఆ కారణంగా కాస్త ఈ రైస్ రిలేటెడ్‌గా షుగర్ లెవెల్స్ పెరగడం, డయాబెటిస్ రావడం జరుగుతుంది. సో, వాస్తవానికి లైఫ్ స్టైల్‌లో చూసుకుంటే నిద్ర తక్కువ, మానసిక ఒత్తిడులెక్కువ, ఎక్సర్సైజ్ తక్కువ, తినే అలవాట్లు ప్రాపర్‌గా లేవు. వీటిలన్నిటి కారణంగా డయాబెటిస్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. ఈ డయాబెటిస్ ఎన్ని రకాలు సార్? వాస్తవానికి బ్రాడ్ క్లాసిఫికేషన్ చూసుకుంటే ఎక్కువ శాతం అందరికీ అవేర్‌నెస్ ఉండేది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అయితే ఇది కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటిస్, స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటిస్, ఎల్డర్లీ పీపుల్‌లో సెనైల్ డయాబెటిస్ అంటాం. సో, ఇలా రకరకాలుగా చాలా రకాలున్నాయి. కానీ వాస్తవానికి ప్రిడామినెంట్‌గా ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ప్రెగ్నెన్సీ రిలేటెడ్. దీంట్లో ఈ టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే పుట్టుకతోనే ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా ఉన్నందువల్ల ప్రాబ్లమ్ వచ్చేది టైప్ 1 డయాబెటిస్. జనరల్‌గా వితిన్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే అది డయాగ్నోస్ అయిపోతూ ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన జీవక్రియలు, మన డైలీ యాక్టివిటీ ఎలా ఉంది, వీటిలన్నిటిని చూసుకుంటూ డెవలప్ అయ్యేది టైప్ 2 డయాబెటిస్. సో, దీంట్లో ఏంటంటే ఉన్న ఇన్సులిన్ సరిపోకపోవడం, సరిగ్గా పనిచేయకపోవడం. దానికి మోస్ట్‌లీ కామన్ రిలేషన్ ఉండేది ఊబకాయం. ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుందంటే ఇన్సులిన్ పనిచేసే విధానం తగ్గిపోద్ది. ఇది శాస్త్రపరంగా ఉన్న రుజువులు. సో, ఈ 2 ప్రిడామినెంట్‌గా ఎక్కువ ప్రాక్టీస్‌లో చూసేది. ఇంకొకటి ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేదేంటంటే ప్రెగ్నెన్సీలో విపరీతమైన స్ట్రెస్, హార్మోనల్ ఇంబాలెన్స్, ఊబకాయము, తినే అలవాట్లు వీటిలన్నిటి బట్టి కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటిస్ అనేది వస్తుంటది. అది చాలా మటుకు మనకి ఆ ప్రెగ్నెన్సీ అయిపోగానే తగ్గేదానికి అవకాశాలుంటాయి. అది కూడా ప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ డాక్టర్ అడ్వైజెస్ మనం తీసుకుంటే. డెలివరీ తర్వాత తగ్గిపోతుందంటారా? డెలివరీ తర్వాత ఎంత వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారని వాళ్ళ చేతుల్లోనే ఉంటది. చాలా మటుకు ఎట్లా ఉంటదంటే, ఆ పిల్లవాడికో, పాపకో పాలివ్వాలి, నేను బాగా తినాలి, మెయింటైన్ చేయాలి అట్లని చెప్పి వాళ్ళు ఎక్సర్సైజ్ అవి చెయ్యరు. అట్లాంటప్పుడు ఊబకాయం తగ్గదు కాబట్టి, కాస్త వెయిట్ పెరుగుంటారు కాబట్టి, ఆ వెయిట్ తగ్గే లక్షణాలు గాని ఉంటే డయాబెటిస్‌ని రివర్స్ చేయొచ్చు.